ఈ యొక్క లోకములో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఈ చెరలో ఏదో ఒక సమయంలో ఏమవుతాడు, ఏదో ఒక చెరలో బంధించబడుతూ ఉంటాడనమాట. రెండవ చెర ఏంటంటే ఆర్థికం అనే చెర. ఈ ఆర్థికము మనిషి మీద దాడి చేస్తూ ఉంది. ఈ ఆర్థికములో మనిషి కూరుకుపోయినప్పుడు ఎలా ఉంటాడంట, బందీఖానాలో ఉన్నట్లుగా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో మనిషి మారిపోతూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ చెరలో నుండి బయట పడాలని మనిషి చేసే ప్రయత్నాలు అన్ని కావు కదండి. రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. రకరకాలుగా ఇదిగో మరి ఏం చేస్తూ ఉంటాడంటే ఆ చెరలో నుండి ఎలాగైనా నేను బయట పడాలి, ఈ ఆర్థికము నన్ను వేధిస్తూ ఉంది, ఈ ఆర్థికము నన్ను బంధిస్తూ ఉంది, ఈ ఆర్థికంలో నేను మగ్గిపోతూ ఉన్నాను, ఎలాగైనా సరే ఈ ఆర్థికంలో నుండి నేను బయట పడాలి అని ప్రతి వ్యక్తి కూడా ఏం చేస్తారంట, అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనిషి మీద దాడి చేసే మరొక రకమైనటువంటి చెర ఏంటంట, ఆర్థికమైన చెర. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది వాక్యం కాదండి, ఇంకా వాక్యంలోకి మనము వెళుతూ ఉన్నాం కాబట్టి చాలా శ్రద్ధగా దేవుని మాటలు మనం వినాలి. అయితే పరిశుద్ధ గ్రంథములు కానీ మనం చూసినట్లయితే కనుక, పరిశుద్ధ గ్రంథములు కానీ మనం చూస్తే అక్కడ ఒక భక్తుడు మనకు కనబడుతూ ఉంటాడు. న్యాయాధిపతుల గ్రంథంలో కానీ మనం చూస్తే సంసోను అనే బలవంతుడు, ఎవరంట, సంసోను అనే బలవంతుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, అతని యొక్క ఆయుధము, అతని యొక్క బలం ఏంటంట, శరీరములో అతనికి ఉన్నటువంటి అమితమైన శక్తి ఏంటంట, అమితమైన శక్తి ఎవరికి ఉంది, సంసోనుకు ఉంది. ఈ అమితమైన శక్తి వలన అతడు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, అనేక బలమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. సింహము ఎదుట పడినప్పుడు చాలా సునాయాసంగా ఒక కుక్కను చంపినట్లుగా ఏం చంపేశాడంట, సింహాన్ని చంపేశాడు. ఏమండి, కుక్కను చంపినట్లుగా ఏం చేశాడు, సింహాన్ని చాలా సునాయాసంగా చంపేశాడు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అంత సునాయాసంగా ఆ సింహాన్ని చంపగలిగాడంటే కారణం ఏంటో తెలుసా, అతనికి ఉన్న బలం, అతనికి ఉన్న శక్తి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే సంసోను అతనికున్న బలాన్ని సరైన రీతిలో వాడలేకపోయాడు. ఏం చేయడంట, అతనికున్న అమితమైన బలం, దేవుడిచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తిని, ఆ బలాన్ని ఈ యొక్క సంసోను అనేటువంటి భక్తుడు ఎలా వాడలేదంట, సరైన రీతిలో ఆ బలాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. గనకనే ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా, చెరలోకి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందండి వాక్యము, ఎక్కడికి వెళ్ళిపోయాడంట, అందుకని చెరలోకి వెళ్ళిపోయాడు సంసోను అంటే అతనికి ఉన్న బలాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోయాడు. చిత్తరి మాట అది, సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోయాడు. కనుకనే ఈ సంసోను అనేటువంటి భక్తుడు ఫిలిస్తీన్ల చెరలోకి వెళ్ళిపోయాడండి. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళాడో తెలుసా, అతని యొక్క 2 కళ్ళు కూడా పీకి వేయబడ్డాయి. రెండు నేత్రాలు కూడా ఏం చేస్తారు ఫిలిస్తీన్లు, పీకేస్తారండి. చాలా భయంకరమైన, చాలా హీనమైన స్థితిలోకి సంసోను వెళ్ళిపోయాడు. కళ్ళు 2 కూడా ఇప్పుడు ఏమైపోయాయంట, తీసివేయబడ్డాయి. గుడ్డివాడిగా మారిపోయాడు. ఒళ్ళంతా కూడా గాయాలతో నింపబడ్డాడు. చీకటి గదిలో బంధించబడ్డాడు. అక్కడ కూడా ఏం చేస్తారో తెలుసా ఫిలిస్తీన్లు, ఆ చీకటి గదిలోని ఒక గదికి పరిమితం చేయలేదు కానీ గానుగా ఏంటంట, మీరు ఎప్పుడైనా విన్నారంటే చూసారా, గానుగా ఏం చేస్తూ ఉంటారంటే నువ్వులు కానీ, ఆ కాలంలో వేరుశనగలు కానీ ఏం చేస్తారంటే ఒక దాంట్లో వేసి ఎద్దులు కట్టి మనిషి దాన్ని ఏం చేయాలి, తిప్పాలి. ఆ తర్వాత ఎద్దులు రాకముందు మనుషులే దాన్ని తిప్పాలన్నమాట. ఒక పెద్ద రాతి బండ ఉంటుంది, అది తిరగాలంటే మనిషి చాలా బలంగా దాన్ని తిప్పాలండి. తిప్పితేనే ఈ కాయలన్నీ కూడా బాగా నలిగిపోయి ఆ యొక్క నూనె అనేది వస్తూ ఉందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యొక్క కఠినమైనటువంటి పనిలో ఎవరిని పెట్టారంట, సంసోన్ని పెట్టాడండి. చూసారా, ఎందుకని ఫిలిస్తీన్ల చెరలోకి సంసోను వెళ్ళిపోయాడంటే అతనికి ఉన్న బలాన్ని తగిన రీతిలో సంసోను అనే భక్తుడు ఉపయోగించుకోలేకపోయాడు. కనుకనే ఏమైపోయాడంట, చెరలో బంధించబడ్డాడు. దీని నుంచి మనకు అర్థమయ్యే పాఠం ఏంటంటే, చూడండి, మనకున్నటువంటి బలాన్ని కానీ ఆయుధాన్ని కానీ సరైన రీతిలో కానీ మనము వాడకపోయినట్లయితే, ఉపయోగించుకోలేకపోయినట్లయితే మనం ఏమవుతామంట, ఒకవేళ చెరలోకి వెళ్ళిపోయే ప్రమాదము పొంచి ఉందని ఈ యొక్క సందేశము ద్వారా, సంసోను జీవితంలో జరిగిన సంఘటన ద్వారా దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.